లక్ష్మణ్ కుమార్ గారు గుల్లపల్లికి వచ్చి చీకటి రాజకీయాలు చేసుకుంటూ అసత్యపు ఆరోపణలు చేసుకుంటూ ఇలా మాయమాటలు చెప్పి గుల్లపల్లి మండల ప్రజల్ని మోసపూరితమైన ప్రకటనలు చేస్తుండు. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, మీరు గతంలో మీ ప్రభుత్వం మీ పార్టీలు మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా జడ్పీ చైర్మన్ ఉన్నారు కదా. జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారు? నువ్వు నిన్న వచ్చి గొల్లపల్లిలో మాట్లాడుతున్నావు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము అధికారంలోకి వస్తే అద్భుతాలు చూస్తామని మాట్లాడుతున్నారు. బిడ్డ లక్ష్మణ్ కుమార్, మీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో బొందబెట్టారు. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు మీ పార్టీ డిపాజిట్లు గల్లందు కాకుండా చూసుకోరు. నువ్వు ఇంకేమంటావు, నేను ఎమ్మెల్యే అయితే ఇది చేస్తా అది చేస్తా అని మోసపూరిత ప్రకటనలు చేసుడు కాదు. ముందు నీ పార్టీ బీఫామ్ తెచ్చుకొని మాట్లాడు. మీ పార్టీ బీఫామ్ కోసమే 4-5 తయారయ్యారు నీకు పోటీదారులు. నువ్వా మా ఈశ్వరన్న గురించి మాట్లాడేది, మా ఈశ్వరన్నను విమర్శించేది? మా ఈశ్వరన్న ఉద్యమే ఊపిరిగా, జీవితం అంటే ఉద్యమం అంటే జీవితంగా భావించి ధర్మపురి నియోజకవర్గ ప్రజల కోసం 1100 కోట్ల రూపాయల నిధులు తెచ్చిర్రు. ఇవాళ ఈశ్వరన్న గురించి మాట్లాడే అర్హత స్థాయి నీకు లేదు. ఇవాళ మా ఈశ్వరన్నకు నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నిన్న మాట్లాడినావు నువ్వు ధర్మపురి నియోజకవర్గానికి కొప్పుల ఈశ్వర్ గారు ఏం చేసిరని మాట్లాడినావు. కళ్ళు లేని కబోదులు ఎందుకు మాట్లాడుతున్నావు లక్ష్మణ్ కుమార్ గారు? మా ఈశ్వరన్న ధర్మపురి నియోజకవర్గం కోసం 1100 కోట్ల రూపాయల నిధులు తెచ్చిండు. విద్యార్థుల సంక్షేమ ధ్యేయంగా ధర్మపురిలో మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో తెచ్చారు. వెలుగటూరులో బీసీ రెసిడెన్షియల్, గొల్లపల్లిలో బాలికల రెసిడెన్షియల్, వెలుగటూరులో బాలికల రెసిడెన్షియల్, ధర్మారం మండలానికి జూనియర్ కాలేజీ, గొల్లపల్లి మండలానికి జూనియర్ కాలేజ్ తెచ్చారు. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను 50 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చారు. నువ్వు ఇలా అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. సూర్యుని మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము నీ మీదే పడద్దని తెలుసుకో. మహేశ్వరన్న గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ నీకు లేదు. నువ్వెన్ని కుట్రలు చేసినా మీరెన్ని లక్ష్మణ్ కుమార్ గారు గుల్లపల్లికి వచ్చి చీకటి రాజకీయాలు చేసుకుంటూ అసత్యపు ఆరోపణలు చేసుకుంటూ ఇలా మాయమాటలు చెప్పి గొల్లపల్లి మండల ప్రజల్ని మోసపూరితమైన ప్రకటనలు చేస్తుండు. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, మీరు గతంలో మీ ప్రభుత్వం మీ పార్టీలు మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా జడ్పీ చైర్మన్ ఉన్నారు కదా. జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారు? నువ్వు నిన్న వచ్చి గొల్లపల్లిలో మాట్లాడుతున్నావు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము అధికారంలోకి వస్తే అద్భుతాలు చూస్తామని మాట్లాడుతున్నారు. బిడ్డ లక్ష్మణ్ కుమార్, మీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో బొందబెట్టారు. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు మీ పార్టీ డిపాజిట్లు గల్లందు కాకుండా చూసుకోరు. నువ్వు ఇంకేమంటావు, నేను ఎమ్మెల్యే అయితే ఇది చేస్తా అది చేస్తా అని మోసపూరిత ప్రకటనలు చేసుడు కాదు. ముందు నీ పార్టీ బీఫామ్ తెచ్చుకొని మాట్లాడు. మీ పార్టీ బీఫామ్ కోసమే 4-5 తయారయ్యారు నీకు పోటీదారులు. నువ్వా మా ఈశ్వరన్న గురించి మాట్లాడేది, మా ఈశ్వరన్నను విమర్శించేది? మా ఈశ్వరన్న ఉద్యమే ఊపిరిగా, జీవితం అంటే ఉద్యమం అంటే జీవితంగా భావించి ధర్మపురి నియోజకవర్గ ప్రజల కోసం 1100 కోట్ల రూపాయల నిధులు తెచ్చిర్రు. ఇవాళ ఈశ్వరన్న గురించి మాట్లాడే అర్హత స్థాయి నీకు లేదు. ఇవాళ మా ఈశ్వరన్నకు నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నిన్న మాట్లాడినావు నువ్వు ధర్మపురి నియోజకవర్గానికి కొప్పుల ఈశ్వర్ గారు ఏం చేసిరని మాట్లాడినావు. కళ్ళు లేని కబోదులు ఎందుకు మాట్లాడుతున్నావు లక్ష్మణ్ కుమార్ గారు? మా ఈశ్వరన్న ధర్మపురి నియోజకవర్గం కోసం 1100 కోట్ల రూపాయల నిధులు తెచ్చిండు. విద్యార్థుల సంక్షేమ ధ్యేయంగా ధర్మపురిలో మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో తెచ్చారు. వెలుగటూరులో బీసీ రెసిడెన్షియల్, గొల్లపల్లిలో బాలికల రెసిడెన్షియల్, వెలుగటూరులో బాలికల రెసిడెన్షియల్, ధర్మారం మండలానికి జూనియర్ కాలేజీ, గొల్లపల్లి మండలానికి జూనియర్ కాలేజ్ తెచ్చారు. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను 50 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చారు. నువ్వు ఇలా అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. సూర్యుని మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము నీ మీదే పడద్దని తెలుసుకో. మహేశ్వరన్న గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ నీకు లేదు. నువ్వెన్ని కుట్రలు చేసినా మీరెన్ని లక్ష్మణ్ కుమార్ గారు గుల్లపల్లికి వచ్చి చీకటి రాజకీయాలు చేసుకుంటూ అసత్యపు ఆరోపణలు చేసుకుంటూ ఇలా మాయమాటలు చెప్పి గొల్లపల్లి మండల ప్రజల్ని మోసపూరితమైన ప్రకటనలు చేస్తుండు. అయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, మీరు గతంలో మీ ప్రభుత్వం మీ పార్టీలు మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా జడ్పీ చైర్మన్ ఉన్నారు కదా. జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారు? నువ్వు నిన్న వచ్చి గొల్లపల్లిలో మాట్లాడుతున్నావు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము అధికారంలోకి వస్తే అద్భుతాలు చూస్తామని మాట్లాడుతున్నారు. బిడ్డ లక్ష్మణ్ కుమార్, మీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో బొందబెట్టారు. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు మీ పార్టీ డిపాజిట్లు గల్లందు కాకుండా చూసుకోరు. నువ్వు ఇంకేమంటావు, నేను ఎమ్మెల్యే అయితే ఇది చేస్తా అది చేస్తా అని మోసపూరిత ప్రకటనలు చేసుడు కాదు. ముందు నీ పార్టీ బీఫామ్ తెచ్చుకొని మాట్లాడు. మీ పార్టీ బీఫామ్ కోసమే 4-5 తయారయ్యారు నీకు పోటీదారులు. నువ్వా మా ఈశ్వరన్న గురించి మాట్లాడేది, మా ఈశ్వరన్నను విమర్శించేది? మా ఈశ్వరన్న ఉద్యమే ఊపిరిగా, జీవితం అంటే ఉద్యమం అంటే జీవితంగా భావించి ధర్మపురి నియోజకవర్గ ప్రజల కోసం 1100 కోట్ల రూపాయల నిధులు తెచ్చిర్రు. ఇవాళ ఈశ్వరన్న గురించి మాట్లాడే అర్హత స్థాయి నీకు లేదు.
ఇవాళ మా ఈశ్వరన్నకు నీకు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. నిన్న మాట్లాడినావు నువ్వు ధర్మపురి నియోజకవర్గానికి కొప్పుల ఈశ్వర్ గారు ఏం చేసిరని మాట్లాడినావు. కళ్ళు లేని కబోదులు ఎందుకు మాట్లాడుతున్నావు లక్ష్మణ్ కుమార్ గారు? మా ఈశ్వరన్న ధర్మపురి నియోజకవర్గం కోసం 1100 కోట్ల రూపాయల నిధులు తెచ్చిండు. విద్యార్థుల సంక్షేమ ధ్యేయంగా ధర్మపురిలో మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో తెచ్చారు. వెలుగటూరులో బీసీ రెసిడెన్షియల్, గొల్లపల్లిలో బాలికల రెసిడెన్షియల్, వెలుగటూరులో బాలికల రెసిడెన్షియల్, ధర్మారం మండలానికి జూనియర్ కాలేజీ, గొల్లపల్లి మండలానికి జూనియర్ కాలేజ్ తెచ్చారు. అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను 50 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చారు. నువ్వు ఇలా అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. సూర్యుని మీద ఉమ్మేస్తే ఆ ఉమ్ము నీ మీదే పడద్దని తెలుసుకో. మహేశ్వరన్న గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ నీకు లేదు. నువ్వెన్ని కుట్రలు చేసినా, మీరెన్ని